ఇది మా సక్సెస్ పార్టీ. మీ పార్టీలు చేసుకోవడానికి ఒక టైము ప్లేసు అనేది ఉంటుంది. అమ్మ పూజ చేస్తూ ఉంటే నువ్వు ఇలా గోల చేయడం ఏంటి? దేనికైనా వేళపాల ఉండదా? మామ్, చూసావా, కనీసం మనం మన సంతోషం సంబరం జరుపుకుంటుంటే ఎలా తట్టుకోలేకపోతున్నారో. దామిని, ఏంటమ్మా మాటలు? ఇందులో మేం తట్టుకోలేకపోవడానికి ఏముంది? గెలుపులో మీది వేరు మాది వేరు అని మాకెందుకుంటుంది చెప్పు? చా, అవునా? మీకు నిజంగా అంత గొప్ప విశాల హృదయమే ఉండుంటే ఈ ఇంట్లో పరిస్థితులు అసలు ఇక్కడి వరకు వచ్చుండేవే కాదుగా పిన్ని. వాస్తవానికి ఇప్పుడున్న మీ పరిస్థితిని చూస్తుంటే ఎవరికైనా అర్థమైపోతుందిలేండి. మీరు మా గెలుపును తట్టుకోలేక ఎంత కుళ్ళుకుంటున్నారో ప్రత్యేకంగా నేనేమీ చెప్పనక్కర్లేదు. ఇక్కడ ఎవ్వరికి ఏం మాట్లాడుతున్నావు దామిని? ఎవరు నీ గెలుపును తట్టుకోలేక కుళ్ళుకుంటున్నారు? మీ పిన్నినా? అవును, ఈవిడే. నార్మోయ్ అక్క, ఏంటక్క నువ్వు చేసింది? నువ్వాగా ఆనందా. ఏమ్మా, గెలిచాను గెలిచాను అంటున్నావు కదా, నీది అంత గొప్ప గెలుపా? అసలు నువ్వు గెలిచిన ఈ గెలుపు నీదనుకుంటున్నావా? అదేంటమ్మా అలా అంటావ్? ఈ గెలుపు నాదేగా. కాదు, మీ పిన్ని నీ మీద జాలిపడి వేసిన భిక్ష నీ ఈ గెలుపు. భిక్ష ఏంటమ్మా నువ్వనేది? అవును, ఆనంద కష్టపడి తాను నేసిన చీరను నీ కోసం త్యాగం చేసి నిన్ను గెలిపించింది. తను ఓడిపోయింది. అక్క, ఏంటక్క నువ్వు? దామిని, అలా ఏం లేదమ్మా. ఈ గెలుపు ముమ్మాటికి నీదే. నువ్వే గెలిచావు దామిని, నిజం. ఆనంద, ఇంక చాలు. ఇంతవరకు ఈ కుటుంబం కోసం నిన్ను నువ్వు ఎంతో తగ్గించుకున్నావు. ఇంకా నువ్వు తగ్గిపోయి ఇవాళ ఈ చిన్నపిల్ల ముందు కూడా తలదించుకోవటం నేను భరించలేకపోతున్నాను. దామిని బాధపడుతుందని నువ్వు ఆ అష్టలక్ష్మి చీరను మా తరపు చీరగా మార్చిచ్చావు. ఈ నిజం తెలియకే దామిని ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడుతోంది. ఇప్పటికైనా అర్థమైందా ఆనంద అంటే ఏంటో? దామిని, అక్క ఇలా రా. అక్క, ఏంటక్క నువ్వు చేసింది? దామిని చిన్నపిల్లక్క. తనకి ఏం మాట్లాడాలో ఎలా ఉండాలో ఏం తెలుస్తుంది చెప్పు? ఇంటి బిడ్డగా తనకి ఇంట్లో ఎవరితోనైనా స్వేచ్ఛగా మసులుకునే హక్కుందని అనుకుంటోంది. అంతకు మించి తన దృష్టిలో వేరే చెడంటూ ఏదీ లేదు. అది నువ్వు అర్థం చేసుకోకుండా తన ఫ్రెండ్స్ ముందే అలా కొట్టేశావు. పాపం, తను ఎంత బాధపడుంటుందక్కా. ఆనందా, ఇదిగో ఈ మంచితనం మూలంగానే ఇవాళ దామిని చేత మాటలు పడే పరిస్థితి వచ్చింది. ఆనందా, దామిని నాకు కన్న కూతురే కావచ్చు, కాని ఈ కుటుంబంలో నీ స్థాయి చాలా గొప్పది. అటువంటి నిన్ను ఎవరూ అగౌరవపరిచేలా మాట్లాడినా
నేను ఒప్పుకోను ఆనంద, నేను ఒప్పుకోను. అయినా దామిని నువ్వు ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నావు. అది నీ ప్రేమ, తప్పులేదు. కాని దామిని పెళ్ళిడికొచ్చింది. తన స్వభావం తీరు ఇవాళ మనింట్లో ఇలా ఉందని చెప్పి పర్లేదులే మనమ్మయ్యే అని సర్దుకుపోవచ్చు. కాని రేపొక్కింటికి కోడలిగా అడుగు పెట్టిన చోట కూడా ఇలాగే ఉంటాను అంటే అది కుదురుతుందా? ఇన్నాళ్లుగా ప్రాణంగా కాపాడుకొచ్చిన ఈ కుటుంబ గౌరవాన్ని ఇలా మరో ఇంట మనం పోగొట్టుకోకూడదు ఆనంద. ఇన్ని రోజులు నేను నీలాగే అమ్మాయి ఇంతకాలం దూరంగా పెరిగింది. ఇప్పుడు కూడా ఎందుకు పద్ధతి పేరుతో బాధ పెట్టాలి అని గారాబం చేశాను. కానీ అది రేపటి రోజు ఈ కుటుంబానికి, తన జీవితానికి కూడా మంచిది కాదానంద, మంచిది కాదు. అందుకే మొక్క దశలోనే తన మొండితనాన్ని, తప్పు ఆలోచనల్ని సరిచేయాలని అనుకున్నాను. ఇది తప్పు కాదా ఆనంద, తప్పు కాదు. ఏవండి, కాఫీ. ఏవండి, కాఫీ అండి. నాకు అక్కర్లేదు. ఏమైంది? ఎందుకంత చిరాకు పడుతున్నారు? ఒళ్ళు మండిపోతుంది కూడా. ఇంటికి మంట పెట్టే అవకాశం అమ్మ నువ్వు కలిసి ఆ దామినికి ఇస్తున్నారు. ఇంట్లో మన విలువ మనమే తీసుకునేలా చేస్తున్నారు. వెళ్ళిక నుంచి. అది కాదండి. వెళ్ళమని చెప్తున్నాను కదా. ఒకసారి నేను చెప్పేది వినండి. వెళ్ళు. ఏమైంది శరణ్య? అది ఆయన చాలా కోపంగా ఉన్నారు అత్తయ్య గారు. కాఫీ ఇస్తే కూడా వద్దని తోసేశారు. దర్శన్, దేనికి నాన్న ఈ కోపం? మనం కష్టపడి నేసిన చీర దామిని కోసం ఇచ్చేశాననా? ఆ ఇవ్వటం మూలంగా మనం కాంపిటీషన్లోనే కాదమ్మా, ఇక్కడ ఇంట్లో కూడా ఓడిపోతున్నాం. దామిని ఎన్ని మాటలందో చూసావా? చెల్లి కదా అని ఊరుకుంటుంటే రోజు రోజుకి రాక్షసలాగా మారిపోతోంది. నాకు నచ్చట్లేదమ్మా. దర్శన్, అలా అనకూడదు నాన్నా. దామిని ప్రవర్తన భరించడానికి ఇవాళ కష్టంగా అనిపించినా అది ఎక్కువ కాలం ఉండదు నాన్నా.